హలో మై డియర్ స్టూడెంట్స్, నీట్ 2026 ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఎన్టీఏ ఒక అప్డేట్ ఇచ్చింది. అది ఏంటి అంటే నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరిలో అప్లికేషన్స్కి నోటిఫికేషన్ వస్తుంది. అంత లోపల మీరు ఈ డీటెయిల్స్ ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, యూడిఐడిని అప్డేట్ చేసి పెట్టుకోండి అని ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అది 5th జనవరి 2026 రోజు ఇచ్చింది ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇదే అనమాట ఎగ్జామ్ కండక్ట్ చేసేది, నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఒక ఏజెన్సీ ఇది. మీరు డీటెయిల్స్ ఏమేమి అప్డేట్ చేసి పెట్టుకోవాలంటే ఆధార్ కార్డులో మీ నేమ్, ఆధార్ కార్డులో ఉన్న నేమ్, సర్టిఫికేట్స్లో ఉన్న నేమ్ సేమ్ అయి ఉండాలి. ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, సర్టిఫికేట్లో 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండాలి. జెండర్ క్రాస్ చెక్ చేసుకోండి. ఫోటోగ్రాఫ్, ఇప్పుడు కొత్తగా ఫోటోగ్రాఫ్ అప్డేట్ చేసి పెట్టుకోండి. అంతేగాని 2nd క్లాస్ 3rd క్లాస్లో ఉన్న ఆధార్ కార్డులో ఉన్న ఫోటోని అలా యాక్సెప్ట్ చేయదు అది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా మీ ఫోటోని తీసుకుంటుంది కాబట్టి మీరు అప్డేట్ చేసి పెట్టుకోండి. సార్ నేను 1 year క్రితమే ఫోటో అప్డేట్ చేసి పెట్టుకున్నంటే ఇక టెన్షన్ లేదు, యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ అడ్రస్, మీరు ఏ స్టేట్కి అయితే లోకల్ అయితే, మీరు తెలంగాణలో ఇంటర్ వరకు తెలంగాణలో చదివితే అడ్రస్ తెలంగాణలో ఉండాలి, ఆధార్ అడ్రస్. ఆంధ్రప్రదేశ్లో మీరు ఇంటర్ వరకు ఆంధ్రప్రదేశ్ చదివి నేను ఆంధ్రప్రదేశ్ లోకల్ అయితే ఆధార్ అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి. మీరు ఏ స్టేట్కి లోకల్ అయితే అడ్రస్ ఉండాలి. నెక్స్ట్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్, ఇది కూడా థంబ్ ఇంప్రెషన్స్ అవన్నీ కరెక్ట్గా చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి యూడిఐడి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా స్టూడెంట్స్, ఆ స్టూడెంట్స్కి పర్సన్ విత్ డిజబిలిటీ యూడిఐడి అని ఒక కార్డ్ అనమాట, ఆధార్ కార్డులకు మీ డిజబిలిటీని ఇండికేట్ చేసి ఒక కార్డు, దాన్ని అప్డేట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ అయితే కొత్తది సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. 2025 ఏప్రిల్ తర్వాత ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అయితే కొత్తది నాన్ క్రిమిలేయర్ ఉండాలి. ఇది కొత్త సర్టిఫికేట్ని అప్డేట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కొత్త సర్టిఫికేట్స్ ఉంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు కౌన్సిలింగ్ వరకు. దీని యొక్క ఫుల్ వీడియో కింద నేమ్ కనిపించే దగ్గర లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియోని చూడండి. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. మన ఛానల్ని ఫాలో అవుతుండే, లైక్ చేయండి. కౌన్సిలింగ్ వరకు యూజ్ అవుతుంది.